మద్యం ఆ కాపురాన్ని చిన్నాభిన్నం చేసింది. దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. చివరకు ఓ ఇల్లాలి హత్యకు కారణమైంది. కట్టుకున్న భార్యను తాగిన మైకంలో కొట్టి చంపేశాడో కసాయి భర్త. నల్గొండ జిల్లాలో జరిగింది దారుణం. నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి మండలం బుడ్డోని తండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను రోకల బండితో కొట్టి చంపేశాడు భర్త. బుడ్డోని తండాకు చెందిన రమేష్, సరిత దంపతులకు 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 2 అమ్మాయిలు. కాయ కష్టం చేసి తప్ప గడవని పేద కుటుంబం వారిది. అలాంటి కుటుంబంలో మద్యం కుంపటి రాజేసింది. రమేష్ ఓ రెస్టారెంట్ లో వంట మాస్టర్ గా పనిచేసేవాడు. సరిత మరో హోటల్లో చిరుద్యోగి. తావుడుకు బానిసైన రమేష్ ను ఉద్యోగం నుంచి తొలగించింది హోటల్ యాజమాన్యం. అప్పటి నుంచి డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని అమ్మేసి ఆ డబ్బులతో తప్పతాగాడు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. భార్య జీతాన్ని తాగడానికి ఖర్చు చేశాడు. వీరిద్దరి మధ్య డబ్బుల విషయంలో రోజు గొడవలు జరుగుతున్నాయి. రాత్రి తాగి ఇంటికొచ్చిన రమేష్ డబ్బులివ్వాలని భార్యను అడిగాడు. లేవని చెప్పడంతో గొడవ మొదలైంది. ఆగ్రహంతో ఊగిపోయిన రమేష్ రోకల బండతో తలపై కొట్టి పరారయ్యాడు. రక్తపు మడుగుల అపస్మారక స్థితిలో పడి ఉన్న సరితను చూసి 2 కూతుళ్లు ఏడుస్తుంటే స్థానికులు వచ్చి చూశారు. సరితను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా సరిత చనిపోయింది. కొండమల్లపల్లి గ్రామ పంచాయతీలోని బుడ్డోని తండ లోపల ఇస్లాబాద్ సరిత అనే అమ్మాయిని ఆమె భర్త ఇస్లాబాద్ రమేష్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతోటి మరియు తాగిన మైకం లోపల నిన్న రాత్రి 9 గంటల ప్రాంతం లోపల ఇంట్లో ఉన్న రోకల బండ తీసుకొని ఆమెని తలపైన కొట్టడం వల్ల ఆమెకు రక్తగాయాలని వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆమె బావ, ఆమె బంధువులందరూ వచ్చి ఆమెను చికిత్స నిమిత్తము హైదరాబాద్ హాస్పిటల్కి తరలించారు. హైదరాబాద్ లోపల హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆమె చనిపోయింది. ఈమె తల్లిదండ్రులది చింతచెట్టు తాండ. ఈమె తల్లిదండ్రుల యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాము, దర్యాప్తు చేస్తున్నాము. భార్యను చంపిన రమేష్ ఎక్కడికో పారిపోయాడు. తల్లి చనిపోయి తండ్రి పారిపోవడంతో ఆ 2 పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. మద్యానికి బానిసైన రమేష్ క్షణికావేశంలో చేసిన తప్పు వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.